జగిత్యాల జిల్లా ఎండవల్లిలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవారికే ఇస్తున్నారని, పేదలకు అందటం లేదని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటా విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని పేదలకు డిమాండ్ చేశారు. శ్రీరాముల అక్కమ్మ, దాసరి లావణ్య, మామిడిపల్లి దేవమ్మ, ఇష్టవేలి సత్తవ్వ, తునికి పూచమ్మ, చిత్యాల శాంత, తీకొండ దుర్గమ్మ, మంతెన వెంకటమ్మ, వరదవెల్లి పద్మ. కొన్ని ఏళ్ళ కింద ఆకా నుంచి పోతాను నేను నాదేమో అత్తలేదు మొన్న పోయినోనే పేర్ర నేను ఇప్పుడు కాదు రోడ్ల పంట వెనుకట మా పోసి ఆయన చచ్చిపోయా ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు మేము ఇద్దరం పోయినాం. ఇక్కడ ఎండపల్లిలో ఉంటున్నాం. మాకు పెళ్ళయి ఇప్పుడు 7 years అవుతుంది. మాకు 2 పిల్లలు. మాకు రేషన్ కార్డు లిస్టులో పేరు రాలేదు, ఇండ్ల జాబితా లిస్టులో పేరు రాలేదు. ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లిస్టులో వచ్చింది, ఇండ్ల జాబితాలో వచ్చింది. మరి లేని వాళ్ళకి ఎందుకు రాలేదు? లేని వాళ్ళకు ఇవ్వాలి కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు వచ్చింది. ఏమి లేని వాళ్ళకి మాత్రం ఏమి రాలేదు. మిమ్మల్ని ఎందుకు మేము కోరుకుంటున్నాం? మాకేమన్నా ఇప్పియండి అనే కదా. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా అమ్మా, మళ్ళీ ఇప్పుడు లిస్ట్ ఉంది అంటున్నారు కదా, ఆ సెకండ్ లిస్ట్లో పెట్టుకోండి వస్తుంది అంటారు. మా పేరు కూడా వచ్చిందని అంటారు కానీ మా పేరు కూడా రాలేదు. అసలు మా లిస్టే రాలేదు, ఏం రాలేదు మాకు. మేము కిరాయి ఉంటున్నాం, కిరాయి ఉంటే బతుకుతున్నాం మేము. మాకు 2 పిల్లలు. ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులను అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటారు, సెక్రటరీని అడగండి, సెక్రటరీ కదా, మీకు తెలిసిన వాడు సెక్రటరీ కదా, ఇప్పించింది అన్నీ చేసింది అంటారు. సెక్రటరీ అయినా కానీ ఉన్న వాళ్ళకే ఇప్పిస్తారు, లేని వాళ్ళను అట్లనే ఉంచుతారు. ఫస్ట్ ఊరు సమస్య ఏంటిది అనేది వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ఊరిలో ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఎవరు లేని వాళ్ళని అందరికీ తెలుసు. ఫస్ట్ లేని వాళ్ళని చూసి లేని వాళ్ళకి ఇప్పించండి, ఉన్న వాళ్ళకి కాదు. లేదు, ఇల్లు లేదు, మేము కిరాయి ఉంటున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిస్టులో అప్లికేషన్ పెట్టుకున్నా కానీ మాకు మా పేరు రావాలి అంతే. 20 రోజులు చెప్తే 800 పడతాయి. 20 రోజులు చెప్తే కాలువలో జారుకుంటా ఎక్కుకుంటా. అయ్యో ఎట్లా సార్ ఇంత కట్టబడితే 10 రూపాయలు వస్తాయని. ఇప్పుడు అధికారులు అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? అత్తయ్య లేక నచ్చలేదేం లేదు. పైసలు అంటారు, తట్టకు పైసలు అంటారు, ఏ రూపాయి రాదు, ఏ రూపాయి రాదు. చేసిన పైసలు కూడా చక్కగా వస్తలేవు. మేము కూలి పని చేసుకుంటాం. ఇగో పని బుక్కులు కూడా ఉన్నాయి సార్, చూడండి. ఇగో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కదమ్మా, మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తా అని పేరు లిస్టులు వచ్చింది సార్, కానీ నాకు 12,000 మొత్తం రావాలి సార్. మేము కూలి చేసుకుంటాం. నాకు బిడ్డ కొడుకు, నా భర్త చక్కగా పని చేయండి సార్. నాకు వచ్చేటట్టు చేయాలి మీరు. గ్రామ సభ నిర్వహించి ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లిస్టు చదివి వినిపించడం జరిగింది. పుట్టి జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ ఒక అప్లికేషన్ ద్వారా మాకు తెలియమని గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయననేది. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందికరం లేదు, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ప్రభుత్వ పరంగా 4 పథకాలకు సంబంధించిన గ్రామసభ ఈరోజు పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సర్వే చేసినటువంటి లిస్టులు మొత్తం కూడా ఇక్కడ గ్రామ సభలో చదివినిపించడం జరిగింది. ఎవరైతే పేర్లు మిస్ అయినాయో వాళ్ళవి ఒక సపరేట్ కౌంటర్ పెట్టినాం ఇక్కడ. ఇది నిరంతరమైన ప్రక్రియ, ఈ రోజుతో ముగిసేది కాదు. కాబట్టి ఎవరిదైతే రాలేదో, పేర్లు రాని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని ఏం చేస్తాం, మళ్ళీ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. దాని ప్రకారంగా విడతల వారికి అందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందుతాయి. సార్ కానీ ఇప్పుడు ఉన్న జనాలకు ఏంటంటే ఇది ఇక్కడికే ఆగిపోయిందని వాళ్ళు అంటున్నారు సార్. ఇప్పుడు దీనికి మీ సమాధానం ఏంటి సార్? దాని విషయంలో మా పై అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది నిరంతరమైన ప్రక్రియ, ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది, ఇక్కడికే ఆగిపోలేదు. ఇది ఖచ్చితంగా లేని వాళ్ళు ఎవరన్నా లిస్టుల పేర్లు రాకపోతే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని దాన్ని ప్రభుత్వానికి వినియోగించి లబ్ధి చేకూరేలాగా చేస్తాం.